కర్నూలు నగర శివారు ప్రాంతంలో డాక్టర్ కెవి సుబ్బారెడ్డి అశోక కాలేజీలపై ఉద్దేశపూర్వకంగానే దూపాడు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కళాశాల ఏవో రఘురామరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. కళాశాల నుంచి మురుగునీరు హంద్రీలో కలుస్తోందని అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కళాశాల నుంచి శుద్ధి చేసిన నీరు మాత్రమే హంద్రీ నదిలోకి వెళ్తుందని, దూపాడు గ్రామ ప్రజలు ధర్నా నిర్వహించే వ్యక్తులు డ్రైనేజ్ నీరు ఎక్కడికి వెళ్తుందో వాళ్లే ఆలోచించుకోవాలని, పూర్తిగా అవగాహన లేకుండా ధర్నాలు చేయడం అది నాయకత్వ లక్షణం కాదని తెలిపారు. నా పేరు రఘురామరెడ్డి, అశోక్ ఇంజనీరింగ్ కాలేజ్లో వచ్చేస్తాం ఏవోగా. ఎస్టీపీ వాటర్ని మేము సైక్లింగ్ చేసిన తర్వాత మాత్రమే అందరికీ వదిలేస్తామండి. అది మా చెట్లకి వాడంగా మిగిలిన వాటర్ని మాత్రమే మేము చెట్ల ఎస్టీపీ నుండి బయటికి వదిలేస్తున్నాం. అది అందరికీ అది ప్యూరిఫై అయిన తర్వాతనే వెళ్తుందండి బయటికి. కాకపోతే ఇక్కడ దుబ్బాడు వాళ్ళు వచ్చేసి అది అట్లా లేవు ఇట్లా లేవని చెప్తున్నారు. కానీ ఈ చుట్టుపక్కల ఉండే పల్లెటూళ్ళు వాళ్ళందరూ వాటర్ దాంట్లోకే వదిలేస్తున్నారు డైరెక్ట్గా. కానీ మేము మాత్రం సైకిల్ చేసే వదులుతున్నాం వాటర్ని. సేవేజ్ చేసిన తర్వాత ఫిట్ చేసి వెళ్ళారు మాకు మోటార్స్ కూడా. ఎక్స్ట్రా వాటర్ని మాత్రమే అక్కడికి హంద్రీకి వాడేస్తున్నాము. మిగతా వాటర్ని మేము చెట్లకి మాత్రం యూస్ చేస్తున్నాము. కానీ వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడకుండా ధర్నా చేయడం అలా చేస్తున్నారు. గేట్ దగ్గర పిల్లలు వెళ్ళి మాట్లాడటము, అడ్డం రావడము, వాళ్ళందరికీ ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. కంప్లైంట్ ఇచ్చారండి? లేకపోయారు.